నల్లగొండ జిల్లాలోని ఏఎంఆర్పీ ప్రాజెక్టు కింద ఉన్న కాల్వల్ని నమ్ముకొని సాగు చేసిన పంట పొలాలన్నీ నీరందగా ఎండిపోతున్నాయి. అన్ని కాలువలకు పుష్కరంగా సాగునీరు విడుదల చేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు సాగునీరు అందడం లేదు. కాల్వల్లోకి అనుబంధంగా ఉన్న చెరువులు, కుంటల్ని నింపకుండా ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా టైలెండ్ భూములకు మెట్ట ప్రాంతాలకు నీరందించేందుకు ఎల్మినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల పథకం, వరద కాలువ ఎత్తిపోతల పథకం ఇలా 3 ప్రధానమైన ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. వీటి కింద సుమారు 1000 చెరువులు, కుంటల్ని నింపాల్సి ఉన్నది. వీటి ద్వారా 1,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. అయితే ఈ ప్రభుత్వం చేతగానితనంతో ఇప్పటివరకు 40,000 ఎకరాలకు కూడా సరిగ్గా సాగునీరు అందడం లేదు. ఏఎంఆర్పీ ప్రాజెక్టులో మొత్తం 4 మోటార్ల ద్వారా నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా కేవలం 3 మోటార్లు మాత్రమే రన్ చేస్తున్నారు. 4వ మోటార్ చెడిపోయి 3 నెలలైంది. అయినా ప్రభుత్వానికి కనీస సోయి లేదు. మోటార్లు బాగు చేసి రైతులకు నీరందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు లేకుండా పోయింది. ఎంతసేపు పోటీలు పడి హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టడం, విహారయాత్రలు చేయడంలోనే జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ బిజీగా మారిపోయారు.